విద్యార్థులు అనేది ఒక ఔచిత్యం ఉండాలి కంపారిజన్. ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ పెట్టాలి. అలాగే అప్కమింగ్ పవన లేకపోతే లోకేష్ రాబోయే కాలంలో అది చర్చ. వీళ్ళకి సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసిన అతనికి ఇంకా ఏమీ కానీ పవన్ కి పోలికి ఎట్లా, పవన్ పోలికి ఉప ముఖ్యమంత్రి, ఏడో ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఏడో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కదా. జగన్ ఏమో రెండో ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్రం ఏర్పడినాక. ఎట్లా పోలుస్తారు? ఊరిని ఏదో మీ పిచ్చాపాటిగా మీకేదో డిస్కషన్ కావాలని పెట్టడం తప్పితే పోలిక అనేది పోల్చేటప్పుడు ఎవరితో పోల్చాలి. ప్రజానాయకుడు అనేది ఆయన ఒంటరిగా ఎప్పుడైతే గెలుస్తాడో, ఒంటరిగా ఎప్పుడు గెలుస్తాడో, ఇవాళ ఆయన 100% అంటే 100% ఒంటరిగా ఉన్నప్పుడు 100% ఫెయిల్యూర్, కలిస్తే కాంబినేషన్ లో గెలిచారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి, ఆయన వల్ల తెలుగుదేశం గెలిచింది నిలబడిందా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం గెలిచిందా, లేదా తెలుగుదేశం యొక్క భుజాల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ గెలిచాడా, ఈ వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ప్రజానాయకుడు అనే దానికి ప్రజానాయకుడు అనేది ఎప్పుడు తెలుస్తాం? ఒంటరిగా నువ్వుగా నిలబడి గెలిస్తే ప్రజానాయకుడు. నువ్వుగా నిలబడాలా, నువ్వుగా కాకుండా ముగ్గురు కూటమితో గెలిచావు, ఓకే సంతోషం గెలిచావు. ఉప ముఖ్యమంత్రి ఏడో ముఖ్యమంత్రి, ఏడో ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక నువ్వు అంత గత ప్రభుత్వం 6 ఉప ముఖ్యమంత్రి ఈజ్ నాట్ సంథింగ్ ఎక్స్ట్రాడనరీ. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్ కు ఉండే ఇయర్ ఉంటే అంతకు మించి గొప్ప అధికారాలు ఆర్డర్ చేయడాలు, ఏమి అధికారాలు ఆర్డర్ పాస్ చేయడానికి ఉండదు. అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే మీరు మాట్లాడింది అర్థమైంది. నా క్వశ్చన్ వినండి ఒకసారి. ఇక వినాలి, క్వశ్చన్ వినాలి. మీరు చిట్టిబాబు గారు మాట్లాడారు, క్వశ్చన్ వినాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్ ఇది అని చెప్పి మాట్లాడిన మాట ప్రధాని నరేంద్ర మోడీ గారు. వినండి ఒకసారి వినండి, నేను మాట్లాడినండి, క్వశ్చన్ అడిగినండి సార్. మీరు దయచేసి ఇరిటేషన్ ఫీల్ అవ్వద్దు, మిమ్మల్ని అడిగినండి, క్వశ్చన్ అడిగిన. ప్రజానాయకుడు అంటే ఒక మాట వినండి. ప్రజానాయకుడు అంటే ప్రజల చేత మంచి అనిపించుకుని గెలుపొందిన వాడని అర్థం, ప్రజలు నమ్మిన వాడని అర్థం. వాళ్ళు నమ్మారు కాబట్టి పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని పొగిడితే మీకు అంత అక్కసు దేనికి? పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు అయితే మీకు అంత కోపం దేనికి? అక్కసేం లేదు. ప్రజానాయకుడు అంటే తన ఎవరి బుధాల మీద నుంచోకుండా తన సొసైటీ తోటి, తన సొంత ఇమేజ్ తోటి పవర్ లోకి వచ్చిన వాడు ప్రజానాయకుడు. ఇది చిట్టిబాబు గారి స్టేట్మెంటా? ఒక ఇతరుల బుధాల మీద ఎక్కి నుంచుని నేను 12 అడుగులు అంటే ప్రయోజనం కాదు. ఇతర బుధాల మీద నుంచి 3 కుటుంబ బుధాల మీద నుంచి నేను 12 అంటే వైఎస్ఆర్ ప్రజానాయకుడు కాదా? వైఎస్ఆర్ ప్రజానాయకుడు కాదా? మాట్లాడేటప్పుడు మీకు సార్ ప్రజానాయకుడు అంటే వైఎస్ఆర్ గారు కాదా? ఆయన సిపిఐతో పొత్తు పెట్టినారు, సిపిఎం తో పొత్తు పెట్టుకున్నారు. వినండి, సిపిఎం తో పొత్తు, ఆఖరికి కేసీఆర్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రజానేత కాదా? ఇంకా చాలా కాలం ఉంది. చిట్టిబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట వినాలి. చిట్టిబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అయింది, వినాలి, మొదటిసారి సీఎం అయింది సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ రకరకాల పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజానేతగా ఎదిగారు. ఆయన సీఎం అయ్యారు. హట్ మీరు పొత్తులు పెట్టుకుని ఎదిగారు, మీరు ప్రజానేత ఎట్లా అవుతారని రాజశేఖర్ రెడ్డి గారిని అనగలరా మీరు? చంద్రబాబుని ఇప్పటికీ ఎందుకు అంటారు పొత్తు లేకపోతే ఈయన గెలవడని? తెలుసా ఎందుకు అంటారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. అది ఏకైక నాయకత్వం అవ్వదు. 10 మంది సమిష్టి నాయకత్వంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది లెక్క. ఏక నాయకత్వంలో వస్తే జైలంతో వచ్చింది, ఏక నాయకత్వంలో వచ్చింది. ఆ మనిషి యొక్క అది ప్రజానాయకుడు అంటే. ఇంకా ఈయన చాలా కాలం ఉంది. ఇప్పుడే నెత్తిని మొదటి ఎక్కించి ఈయన ప్రజానాయకుడు అని చెప్పకండి. లోకేష్ ని దాటాలి ఈయన. ఇప్పుడు లోకేష్ ని దాటాలి. లోకేష్ కి ఇది కంపారిజన్ పెట్టండి, వీళ్ళిద్దరిలో ఎవరు అని చెప్పండి, అది రీజనబుల్. ఇప్పుడు బాగా వాళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం మీకు బాగా కావాలనుకుంటా. ఆల్రెడీ సీఎం చేసి ఉన్నవాడికి ఇంకా ఏమి పేరు నామకే వస్తే ఉప ముఖ్యమంత్రి ప్రజానాయకుడిని పోలుస్తారు మీరు. మీ గుణం తీర్చుకోవడానికి, మీ సునకానందం తీర్చుకోవడానికి చేయడం తప్పితే. మీరు భలే మాట్లాడతారు సార్. ఒక రాజకీయ విశ్లేషకులు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు మీరు. ప్రజలు కూడా చూస్తున్నారు. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్ పెద్దకి వీక్షకులకి నమస్తే. అరుణ్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.